కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. పాపం మేడం గారి ఆకలితోటి మంచినీళ్ళతో సరిపెట్టుకుంటున్నారు. దుర్మార్గుడు కట్టుకున్న భార్యని బాధ పెడుతూ ఇటు పియ్యని బాధ పెడుతూ ఏం బాగుపడదామని. సర్లే, ఈ దుర్మార్గుడి గురించి అలిగి కడుపు మార్చుకునే కంటే వెళ్ళి భోజనం చేయడం బెటర్. ముందు వెళ్ళి తిందాం, ఆ తర్వాత డబ్బుల గురించి ఆలోచిద్దాం. ఆహా, కార్టూన్లో తేంచినట్టు బేవుమని బేషుగా తేంచుతున్నారుగా. బాగా తిన్నారుగా. చెప్పాను కదరా, నీ అంత లక్కీ ఫెలో నేను కాదు. ఆనందంతో నా కడుపు నిండిపోలేదు. నీ అంత ఆనందం నాకెప్పుడు దొరుకుతుందో ఏంటో. నేను పాపిష్టిని కదరా, అందుకే ఆకలేసి తిన్నాను. నేను కూడా పాపిష్టే అండి. ఎప్పుడో ఏ పాపం వచ్చేసి మీ దగ్గర పియ్యగా తగలబడ్డాను. లేకపోతే ఈ ఆఫీసులో మీ దగ్గరకు వచ్చి పడుండేవన్నా నేను. రే, ఏంట్రా అన్నన్ని మాటలంటున్నావు? మాటలు అనడం కాదండి, నిజాలండి. నేను కూడా పాపినేనండి. నాకు బాగా ఆకలేస్తుంది. సిగ్గు సరం లేకుండా తిందామని ఫిక్స్ అయిపోయాను. ఏంటి స్వామి ఇది? ఏంట్రా? తిందామని వస్తే ఒక్క మెత్తు కూడా లేదు. కూరలతో సహా ఊడ్చిపెట్టి మరి నాకేసినట్టున్నారు. చెప్పాను కదరా, నీ అంత సంతోషం నా దగ్గర లేక ఆకలి విపరీతంగా వేసి తినేశాను. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. వచ్చే జన్మలో మీరు నాకు పియ్య అవుతారు, నేను మీకు బాసన అవుతాను. ఇదే నా శాపం. పోనీలేరా, ఆ జన్మలో అయినా నీ అంత సంతోషం నాకు దక్కాలి అని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. గొడవపడి అలిగి వచ్చేస్తే కనీసం వచ్చి తినమని కూడా చెప్పడా ఈ మనిషి? ఈ మనిషి అడగకపోతే నేను వదిలేస్తానా? చెప్తా ఈయన సంగతి. ఈయన గారు ఫోన్ కూడా తీయరు కదా. నేను కోపంలో అలిగి బోన్ చేయకుండా వచ్చేస్తే మళ్ళీ తినమని పిలవరా? నేను కోపంలో అలిగి బోన్ చేయకుండా వచ్చేస్తే మళ్ళీ తినమని పిలవరా? ఆకలేస్తే బోన్ చేయాలి కానీ ఇలా డ్రామాలు చేయకూడదు. ఏంటి డ్రామాలా? నాకైనా సిగ్గుండాలి. నన్ను ఇలా దూరం పెడుతుంటే ఎందుకు ఇలా వెంటపడి చులకనైపోవడం? అవసరం లేదు. తినకపోతే చచ్చిపోను. డ్రామాలు ఆడుతున్నానంట. డ్రామాలు. ఆకలేస్తే భోంచేయాలి గాని డ్రామాలు చేయకూడదు అంట. మరి ఈయన చేస్తుందేంటో. సాధిస్తున్నారు, పీడిస్తున్నారు. చేయనివ్వండి. ఎన్ని రోజులు ఏం చేస్తారో చేయనివ్వండి.
ఒక్క అబద్ధానికే ఇలా శిక్షిస్తారా? శిక్షించండి. చేసిన పాపానికి నేను భరిస్తాను, వస్తుంటాను. అస్సలు తిన్ను.